హాయ్ అండి. నమస్తే. 15థ్ లెసన్ నేర్చుకుందాం. మన సమాజంలో వైవిధ్యం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఛానల్‌ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. 15థ్ లెసన్ డైవర్సిటీ ఇన్ అవర్ సొసైటీ. In the earlier chapters, we saw how the land on which we live is so varied and that the life of people is so diverse. Diversity is present not only between different places but within your own classroom and locality. ఇంతకుముందు లెసన్లో మనం నివసించే ప్రాంతాల్లోని వైవిధ్యాన్ని, అక్కడి ప్రజల జీవన విధానంలోని భిన్నత్వాన్ని చూశాం. వైవిధ్యం అనేది కేవలం వేరువేరు ప్రాంతాల్లోనే కాకుండా మన తరగతి గదిలో కూడా, పరిసరాలలో కూడా మనకు కనిపిస్తుంది. డైవర్సిటీ ఇన్ అవర్ నైబర్హుడ్. లుక్ అరౌండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద క్లాస్ రూమ్. డూ యూ సీ ఎనీవన్ హూ లుక్స్ ఎగ్జాక్ట్లీ లైక్ యూ? ఇన్ దిస్ చాప్టర్ యూ విల్ లెర్న్ దట్ people are different from each other in many ways. Not only do they look different, but they might also belong to different regional, cultural or religious backgrounds. These differences enrich our lives in many ways and also make them more fun. All these people with different backgrounds, religions, and cultures help to make India so interesting and so diverse. What does diversity add to our lives? How did India become so diverse? Are all kinds of differences a part of diversity? Read this chapter to find answer to some of these questions. మన పరిసర ప్రాంతంలో వైవిధ్యం. మీ తరగతి గదిని చూడండి. మీ తోటి విద్యార్థులు ఎవరైనా ఖచ్చితంగా మిమ్మల్ని పోలి ఉన్నారా? ప్రజలు అనేక విధాలుగా ఉంటారని మీరు ఈ అధ్యాయంలో తెలుసుకుంటారు. వాళ్ళు చూడ్డానికి వేరుగా ఉండడమే కాకుండా వేరువేరు ప్రాంతాల వాళ్ళు, సంస్కృతుల వాళ్ళు, మతాల వాళ్ళు కూడా కావచ్చు. ఈ భేదాలు మన జీవితాలను అనేక విధాలుగా సుసంపన్నం చేస్తాయి. మన జీవితాలను ఆసక్తిదాయకంగా కూడా చేస్తాయి. రకరకాల ప్రజలు అంటే రకరకాల నేపథ్యాలు గలవాళ్ళు. వివిధ మతాల వాళ్ళు, సంస్కృతుల వాళ్ళు భారతదేశాన్ని ఆసక్తిదాయకంగా, వైవిధ్యభరితంగా ఉండడానికి దోహదపడతారు. వైవిధ్యం జీవితాలకు ఏం సమకూరుస్తుంది? భారతదేశం ఈ విధంగా ఎలా రూపుదిద్దుకుంది? అనేక రకాల ఈ భేదాలు భిన్నత్వంలోని భాగాలేనా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ అధ్యయనంలో దొరుకుతాయి. ఈ కిందున్న డ్రాయింగ్స్ అనేటివి సేమ్ ఏజ్ వాళ్ళు వేసారు, కానీ ఇవన్నీ సేమ్ అయినప్పటికీ వాళ్ళు వేసిన డ్రాయింగ్స్ అనేటివి సేమ్. ఈజ్ యువర్ డ్రాయింగ్ సిమిలర్ టు ఎనీ ఆఫ్ ద అదర్స్? The chances are that your drawing is quite different from the other three. This is because each of is unique and also has one's own drawing style. మీరు గీసిన బొమ్మ మీ తోటి విద్యార్థులు గీసిన బొమ్మని పోలి ఉందా? మీ బొమ్మ ఆ ముగ్గురు గీసిన బొమ్మల కంటే కూడా పూర్తిగా భిన్నంగా ఉండడానికి అవకాశం ఉంది. మనలో ప్రతి ఒక్కరికి బొమ్మలు వేయడం ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. Now with the help of your teacher, find out how many of you have similar answers. Is there anyone whose list matches yours exactly? Probably not. But many of you may have similar answers. Discuss them. For example, how many like reading the same kind of books? How many languages are spoken in your neighborhood? Through the exercise, you might have recognized the many ways in which you are quite like some of your classmates and the other ways in which you are different from them. ఇప్పుడు మీ టీచర్ సహాయంతో ఇంతమందికి ఒకే రకమైన సమాధానాలు రాశారో చూసుకోండి. అన్ని ప్రశ్నలకు మీరు ఇచ్చిన సమాధానాలే ఇంకొకరు ఇచ్చే అవకాశాలు తక్కువ, కానీ మీలో చాలామంది ఒకే రకమైన సమాధానాలు ఇచ్చి ఉంటారు. ఈ సమాచారం ఆధారంగా మీ తరగతిలో చర్చించండి. ఉదాహరణకు ఒకే రకమైన పుస్తకాలను చదవడానికి ఎంతమంది ఇష్టపడతారు? మీరు నివసిస్తున్న ప్రాంతంలో ఎన్ని భాషలు మాట్లాడతారు? కొన్ని అంశాలలో మీరు కొంతమంది తోటి విద్యార్థులను పోలి ఉంటే మరికొన్ని అంశాలలో వేరేగా ఉన్నారని మీరు గుర్తించి ఉంటారు. ఈ పైన క్వశ్చన్లు అడిగినప్పుడు కొన్ని ఆన్సర్లు సేమ్ ఉంటాయి, కొందరు స్టూడెంట్స్ మరికొందరు డిఫరెంట్గా ఉంటాయి. మేకింగ్ ఫ్రెండ్స్. డూ యూ థింక్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు మేక్ ఫ్రెండ్స్ విత్ సమ్వన్ హూ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ యూ? Read the following story. Suman's mother runs a vegetable shop on the busy crossing in Vikarabad. Suman accepts his mother in the shop and is called Vegetable Suman by everyone.
One day a boy of his age came riding a cycle and stopped at the shop. Vegetable Suman asked, "Kya chahiye?" The boy, who was in school uniform, said, "Ladies' fingers, half kg." बोलते भिंडी आधा किलो. Vegetable Suman said. The boy nodded. He took his vegetables, paid money, and went away on his cycle. స్నేహం చేయడం గురించి నేర్చుకుందాం. మేకింగ్ ఫ్రెండ్స్. మీకంటే భిన్నంగా ఉన్న వాళ్ళతో స్నేహం చేయటం తేలిక అనిపిస్తుందా? ఈ కథ ద్వారా నేర్చుకుందాం. సుమన్ తల్లి వికారాబాద్లోని ఒక రద్దీ కూడలిలో కూరగాయల దుకాణం నడుపుతుంది. ఈ దుకాణాన్ని నడపటంలో సుమన్ అనే వాళ్ళ మదర్కి సహాయం చేస్తుంటాడు. అందరూ అతని కూరగాయల సుమన్ అని పిలుస్తుంటారు. ఒకరోజు దాదాపు అదే వయసు గల ఒక పిల్లవాడు, సేమ్ సుమన్ ఏజ్ అంత పిల్లవాడు, సైకిల్ మీద వస్తూ ఆ దుకాణం దగ్గర ఆగాడు. కూరగాయల సుమన్ ఆ పిల్లవాడిని ఏమి కావాలని అడిగాడు. స్కూల్ యూనిఫామ్లో ఉన్న పిల్లవాడు బెండకాయలు 1/2 కిలో అని అన్నాడు. బోలేతో బేండి ఆధా కిలో అని కూరగాయల సుమన్ అన్నాడు. అవునంటూ పిల్లవాడు తల ఊపాడు. ఏంటి మీకు 1/2 కిలో బోలేతో బేండి ఆధా కిలో అంటే మీరు 1/2 కిలో బేండి కావాలని అడుగుతున్నారా అన్నట్టు పిల్లవాడు అవునన్నట్టు తల ఊపాడు. తర్వాత డబ్బులు చెల్లించి కూరగాయలు కొనుక్కొని సైకిల్ మీద వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది కూరగాయలు కొనడానికి వాళ్ళు దుకాణము ఉన్న బడి పిల్లవాడును కూరగాయల సుమన్ ఉన్న డయాగ్రామ్ చూడండి. మరుసటి రోజున బడి పిల్లవాడు ద నెక్స్ట్ డే ద స్కూల్ బాయ్ కమ్ ద వెజిటేబుల్ షాప్ అగైన్. వెజిటేబుల్ సుమన్ స్మైల్డ్ ఎట్ హిమ్ అండ్ సెడ్, "Bhaiya, kya chahiye?" The schoolboy smiled in reply and asked, "What vegetables do you have?" "Kaddu, turai, bendi, tomato, aloo, pies," said vegetable Suman. The schoolboy asked him, "Don't you know Telugu? Where are you from?" "हम बिहार के हैं. मेरे घर में हिंदी बोलते हैं." हम बिहार के हैं. मेरे घर में हिंदी बोलते हैं. मेरे घर में I know Telugu thoda thoda, replied the boy. The schoolboy asked him, "What is your name?" Vegetable Suman said, "My name is Suman. They call me Vegetable Suman." "Oh, my name is also Suman," said his schoolboy and shook Suman's hand. Both of them became friends after this. One Sundays when the boys would play cricket, student Suman would invite Vegetable Suman to play with them. వెజిటేబుల్ సుమన్ మరుసటి రోజు మళ్ళీ మీకంటే సుమన్ గురించి తెలుసుకుందాం. సుమన్ తల్లి వికారాబాద్లోని ఒక రద్దీ కూడలో కూరగాయల దుకాణం నడుపుతుంది. ఈ దుకాణాన్ని నడపడం తల్లికి సుమన్ సహాయం చేస్తుంటాడు. అందరూ అతన్ని కూరగాయల సుమన్ అని పిలుస్తుంటారు. ఒకరోజు దాదాపు అదే వయసు గల పిల్లవాడు సైకిల్ మీద వస్తూ ఆ దుకాణం దగ్గర ఆగాడు. కూరగాయల సుమన్ ఆ పిల్లవాడిని ఏమి కావాలని అడిగినప్పుడు స్కూల్ యూనిఫామ్లో ఉన్న పిల్లవాడు బెండకాయలు 1/2 కిలో కావాలి అన్నాడు. బోల్తే బేండి ఆధా కిలో అని సుమన్ అన్నాడు. అవునంటూ పిల్లవాడు తల ఊపాడు. తర్వాత డబ్బులు చెల్లించి కూరగాయలు కొనుక్కొని సైకిల్ మీద ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజున బడి పిల్లవాడు కూరగాయల దుకాణం దగ్గరికి మళ్ళీ వచ్చాడు. కూరగాయల సుమన్ చిరునవ్వుతో "భయ్యా క్యా చాహియే" అని ఆప్యాయంగా పలకరించాడు. బడి పిల్లవాడు కూడా నవ్వుకుంటా మీ దగ్గర ఏ కూరగాయలు ఉన్నాయని అడిగిండు. అప్పుడు కద్దు, తురాయి, బీండి, టమాటా, ఆలు, ప్యాజ్ అని కూరగాయల సుమన్ సమాధానం ఇచ్చింది. బడి పిల్లవాడు అతన్ని "నీకు తెలుగు రాదా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు?" అని అడిగింది. "हम बिहार से బీహార్ నుండి వచ్చిన మేరే ఘర్ మే హిందీ బోల్తే మా ఇంట్లో అందరు హిందీ మాట్లాడతారు. నాకు కొంచెం తెలుగు వచ్చు" అని చెప్తాడు. నీ పేరేంటి అని బడి పిల్లవాడినప్పుడు "నా పేరు సుమన్, నన్ను అందరూ కూరగాయల సుమన్ అని పిలుస్తారు" అని కూరగాయల సుమన్ చెప్పిండు. అప్పుడు ఈ బడి పిల్లవాడు స్టూడెంట్ ఏమంటాడు, "ఓ, నా పేరు కూడా సుమనే" అని కూరగాయల సుమన్ తోటి సెకండ్ ఇచ్చుకుంటారు, చేతులు కలుపుతారు. తర్వాత ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఆదివారం సండే టైంలో వాళ్ళు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తుంటారు. సుమన్ క్రికెట్ ఆడడానికి పిలుస్తూ ఉండేవాడు వాడు. Suman was a very good fielder. To joke that he practiced by not letting the vegetables fall or roll in the ground. Some weeks later, when student Suman met vegetables, Suman he found the shopkeeper very upset. "What happened?" he asked.
The municipality people are ask, the municipality people are asking us to vacate this place, saying that this is an encouragement. They are asking us to go to the big market. We are too poor to pay the high rent there. I don't know where we will go now, said Vegetable Suman. Student Suman went back home worried. He wondered how he could help his friend. 2 days later, when he went to the same place to buy vegetables, he could not find the shop there. He was told that municipality had cleared the place of all encroachments. Student Suman felt very sad. Both Sumans have many differences between them in terms of their mother tongue, the state they come from, the work they do, and the opportunities they have. Yet they could not become friends. సుమన్ మంచి ఫీల్డర్. తాను కూరగాయలు నేల మీద పడకుండా చాలా అభ్యాసం చేశాను కాబట్టి తాను ఫీల్డర్గా రాణించగలని కూరగాయల సుమన్ చమత్కరించేవాడు. కొన్ని వారాల తర్వాత చదువుకుంటున్న సుమన్ కూరగాయల దుకాణం దగ్గరికి వెళ్ళినప్పుడు దుకాణదారులైన కూరగాయల సుమన్ బాధతో ఉన్నట్లు గమనించి ఏమైంది అని అడిగాడు. మున్సిపాలిటీ వాళ్ళు ఈ స్థలాన్ని మీరు ఆక్రమించారు, దీన్ని ఖాళీ చేయండి అని ఒత్తిడి చేశారు. వాళ్ళు మమ్మల్ని పెద్ద మార్కెట్ దగ్గరికి వెళ్ళండి అని అంటున్నారు, కానీ మేము పేదవాళ్ళం, అక్కడ అద్దె మేము చెల్లించలేనంత ఎక్కువగా ఉంది. మేము ఇక ఇప్పుడు ఎక్కడికి వెళ్తామో నాకు అర్థం కావడం లేదు అని కూరగాయల సుమన్ చెప్పాడు. చదువుకుంటున్న సుమన్ కలత చెందుతూ ఫీల్ అవుతూ ఇంటికి వెనుదిరిగాడు. తన స్నేహితునికి తనకు ఎలాంటి సహాయం చేయగలనని ఆలోచించసాగాడు. 2 రోజుల తర్వాత కూరగాయలు కొనడం కోసం కూరగాయల దుకాణం గల స్థలానికి వెళ్ళేసరికి అతని దుకాణం కనిపించలేదు. మున్సిపాలిటీ వాళ్ళు ఆ స్థలంలో ఆక్రమణలన్నింటినీ తొలగించారని అక్కడి వాళ్ళ ద్వారా తెలుసుకున్నాడు. చదువుకుంటున్న సుమన్ దాని మీద విచారం వ్యక్తం చేశారు. ఇద్దరు సుమన్లలో చాలా తేడాలు ఉన్నాయి. వాళ్ళ మాతృభాష, వాళ్ళ సొంత రాష్ట్రాలు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళకు లభించే అవకాశాలు వంటి వాటిలో తేడాలు ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్, స్నేహితులు కాగలరు. నెక్స్ట్, భారతదేశంలో వైవిధ్యం, డైవర్సిటీ ఇన్ ఇండియా. We live in a country in which people of different abilities, languages, cultures, religions, etc. live together. Such diversity makes life richer and varied. There are 29 states in India. Each has its own language, culture, food, etc. Even within one state, we can see people speaking many different languages, following different religions, eating different kinds of food, observing different kinds of festivals, and wearing different kinds of dresses. The interesting thing is that slowly people adopt each other's dresses, food, festivals, languages, and even religious ideas. This makes everyone's life richer and more diverse. You could probably give many examples of this from your own neighborhood. భారతదేశంలో వైవిధ్యం అనేది విభిన్న సామర్థ్యాలు, భాషలు, సంస్కృతులు, మతాలు మొదలైనవి ఉన్న ప్రజలతో మనం సహజీవనం సాగిస్తున్నాం. ఇది మన జీవితాలను సుసంపన్నం చేస్తుంది. భారతదేశంలో 29 రాష్ట్రాల వారికి తమ సొంత భాష, సంస్కృతి, ఆహారపు అలవాట్లు మొదలైనవి ఉన్నాయి. ఒక రాష్ట్రంలో గల ప్రజలు కూడా వేర్వేరు భాషలు మాట్లాడటం, వివిధ మతాలు అనుసరించటం, తినే ఆహారం వేరుగా ఉండటం, వివిధ రకాల పండుగలు జరుపుకోవడం, భిన్న రకాల దుస్తులు ధరించడం చూస్తూ ఉంటాం. ఒకరి దుస్తులు, ఆహారం, పండుగలు, భాష, మత సాంప్రదాయాలను మరొకరు కాలక్రమంలో అలవాటు చేసుకోవటం ఆసక్తికరంగా ఉంటుంది. దీనివల్ల ప్రతి ఒక్కరి జీవితం మరింత వైవిధ్యంతో సుసంపన్నంగా రూపొందుతుంది. మీ పరిసర ప్రాంతంలో నుంచి దీనికి అనేక ఉదాహరణలు మీరు ఇవ్వగలుగుతారు. మీ ఏరియాలో మీరు చూసుకునేవన్నీ ఈ బాక్స్లో రాయండి. Now we will read about how this kind of diversity comes about with the help of the examples from distant states. In our state of Telangana, we can see vast diversity among the people. This textbook is also published in nearly 7 languages that are spoken in our state. In addition, there are several tribal communities who speak their own languages and lead a distinct way of life. Many nomadic tribes like the Lambadas and Banjaras also live in different parts of the state. During the time of the Golconda Sultans and Nizams, people from as far away as Samarkand, Bokhara, Iran, and Turkey have come and settled in Hyderabad.
Secunderabad and other parts of the state, a large number slaves of Africa origin were brought to Hyderabad. Some colonies like Habsiguda in Hyderabad have been named after them. By intermixing with other people, all these diverse people have created a distinct and diverse culture of Telangana. Those Telangana has its own variety of Telugu, Hindi and Urdu, called Dakkani, which are distinct from those languages spoken in other parts of the country. Hyderabad has been a major center of both Telugu and Urdu poetry. Such diversity of people has resulted in rich cultural tradition which includes many religions, different festivals, traditions and cultures, dispatrons, diverse food, many kinds of architecture, building styles, etc. ఇప్పుడు మనం ఈ రకమైన వైవిధ్యం ఎలా ఏర్పడుతుంది మన దేశంలో దూరాన గల రాష్ట్రాల ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు మన సొంత రాష్ట్రాలైన తెలంగాణలోని ప్రజల్లో విస్తారమైన వైవిధ్యాన్ని చూడవచ్చు. ఈ పాఠ్య పుస్తకం మన రాష్ట్రంలో మాట్లాడే దాదాపు 7 భాషల్లో ప్రచురించబడింది. అంతేకాక తమ సొంత భాషలను మాట్లాడుతూ విలక్షణ జీవన విధానం గల అనేక గిరిజన సమూహాలు ఇక్కడ ఉన్నాయి. లంబాడ, బంజారా వంటి అనేక సంచార తెగలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. గోల్కొండ సుల్తాన్ల, నిజాంల కాలంలో ఆఫ్రికన్ సంతతికి చెందిన బానిసలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు తీసుకురాబడినారు. హైదరాబాద్లోని హబ్జుగూడ వంటి కొన్ని కాలనీలు కూడా వారి పేరిట వెలిశాయి. అదేవిధంగా సామర్కండ్, బోఖారా, ఇరాన్, టర్కీ వంటి సుదూర ప్రాంతాల ప్రజలు ఎన్నో తరాల క్రితం హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డారు. ఇతర వ్యక్తులతో కలిసి వీరందరూ తెలంగాణ యొక్క ప్రత్యేకమైన ఒక భిన్న సంస్కృతిని సృష్టించారు. ఆ విధంగా దేశంలోని ఇతర ప్రాంతాలలో మాట్లాడే భాషల కంటే భిన్నంగా ఉన్న తెలుగు, హిందీ మరియు ఉర్దూని దక్కాని అని కూడా పిలుస్తారు, భాషలను మనం ఇక్కడ చూడవచ్చు. హైదరాబాద్ తెలుగు మరియు ఉర్దూ 2 భాషల కవిత్వానికి ప్రధాన కేంద్రంగా ఉంది. ఇటువంటి వైవిధ్యం కలిగిన ప్రజల వలన గొప్ప సాంస్కృతిక సాంప్రదాయం ఏర్పడింది. ఇందులో విభిన్న మతాలు, ఆహార సంస్కృతులు, పలు రకాల భవన నిర్మాణ శైలులు, అనేక రకాల దుస్తులు మనకు ఇక్కడ కనిపిస్తాయి. ఈ వైవిధ్యం అనేది ఎలా ఏర్పడుతుంది? హౌ డస్ డైవర్సిటీ కమ్ అబౌట్? At all times in history, people went in search of new lands and settled in new places. Sometimes they went for trade or to conquer and settle in new places. Some other times they left their homes due to floods, droughts, epidemics, wars and conflicts, etc. They brought their languages, religions and cultures to the new places and tried to follow them in the new places also. Gradually they mixed up with the people of those areas, adopted many of their things and also taught many of their own things to them. In the following section we will see how the life of people in different places evolves with diversity. The desert. నెక్స్ట్ చూద్దాం. వైవిధ్యం అనేది ఎలా ఏర్పడుతుందంటే అన్ని కాలాల్లో ప్రజలు కొత్త ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్ళి అక్కడే స్థిరపడతారు. కొన్నిసార్లు వర్తకం కోసం కానీ కొత్త ప్రదేశాలను ఆక్రమించి స్థిరపడడం కోసం వెళ్తారు. కొన్నిసార్లు వరదలు లేదా కరువు కాటకాలు లేదా అంటువ్యాధుల వల్ల ఇండ్లను వదిలి వెళ్తారు. మరికొందరు యుద్ధాలు, సంఘర్షణల వల్ల దూర ప్రాంతాలకు వెళ్తారు. వారితో పాటు వారి భాషలు, మతాలు, సంస్కృతులు కొత్త ప్రదేశాలకు తీసుకొని వెళ్ళారు. ఆ కొత్త ప్రదేశాలలో కూడా వాటిని అనుసరించారు. క్రమంగా వాళ్ళు ఆ ప్రాంత ప్రజలతో కలిసిపోయి అక్కడి వాళ్ళ సాంప్రదాయాలను తమలో విలీనం చేసుకున్నారు. తమ విషయాలను అక్కడి వారికి నేర్పేవారు. వివిధ ప్రాంతాలలోని ప్రజల జీవన వైవిధ్యభరితంగా అక్కడ ప్రాంతాలు అక్కడి వీళ్ళు అక్కడ నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు చూద్దాం. The desert is situated on the border of India and Pakistan. A large part of it's in the Marwar region of Rajasthan state. This place receives very little rainfall and there are no large rivers flowing. As a result, very few trees grow here and very few crops can be cultivated. Only grass grows here. People here mainly depend upon grazing sheep, goats and camels. They shepherds usually travel across many states with their herds and usually
కమ్ బ్యాక్ బిఫోర్ ద రెయిన్ సీజన్ టు థార్. థార్ ఎడారి గురించి నేర్చుకుందాం. భారతదేశం పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో మనకు థార్ ఎడారి ఉంది. దానిలో చాలా భాగం రాజస్థాన్ రాష్ట్రంలోని మార్వార్ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువ, పెద్దగా నదులు లేవు, ఫలితంగా చెట్లు కూడా తక్కువ. కొన్ని పంటలను పండించవచ్చు, ఇక్కడ గడ్డి మాత్రమే పెరుగుతుంది. ఇక్కడ ప్రజలు గొర్రెలను, మేకలను, ఒంటెలను మేపడం మీద ఆధారపడతారు. సాధారణంగా గొర్రెల కాపర్లు అనేక రాష్ట్రాలకు వాళ్ళ పశువులతో సహా వెళ్తారు. తర్వాత వర్షం పడుతుందనగా వర్షానికి ముందే థార్ ఎడారికి అనేవాళ్ళు చేరుకోవడం జరుగుతుంది. Many traders traveling to and from Iran and Afghanistan pass through the desert. They stop over at convenient places to rest. Many pilgrims going to Dwarka in Gujarat or to Mecca and Medina to Arabia or Ajmer and Pushkar Lake would pass through this area along with the traders. Over a period of time, these places have grown into important towns and cities like Jaisalmer, Bikaner and Jodhpur. Those over centuries, people of many religions like Bohra Muslims, Sunni Muslims, Shia Muslims, Jains, Shaivas, Vaishnavas and Sikhs settled down in these towns and cities. Similarly, many Marwari traders from these parts went all over India and settled in several places. Many kings from different parts of the subcontinent established kingdoms in these parts. All these people together developed complex systems for harvesting rainwater and cultivating desert soil. Those that became the most thickly populated desert in the world. Earlier people mainly ate rotis made of bajra with green gram or black gram and ate vegetables that grew on some trees, sangri and thorny bushes. These were dried and eaten throughout the year. Today, however, you can get all kinds of food from idli sambar to pizza and ice creams. The cattle of this region give very good milk and excellent sweets are made from them. Bikaner, a city of the Thar desert, is very famous for both its sweets and savories. All the people who came to Thar brought new crafts, new styles of dressing and new kinds of food. Today, thousands of tourists from all over the world come to enjoy the diversity of the desert. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చేవారు లేదా దేశాలకు వెళ్ళే వర్తకులు ఎడారి ప్రాంతం గుండానే వెళ్తారు. వారికి అనువైన ప్రాంతాల్లో ఇక్కడ విడిది చేస్తారు. వర్తకులతో పాటు గుజరాత్లోని ద్వారకా, రాజస్థాన్లోని అజ్మీర్, పుష్కర్ సరస్సును, అరబ్లోని మక్కా, మదీనాను సందర్శించే యాత్రికులు ఈ ప్రాంతం నుంచే వెళ్తారు. అందువల్ల క్రమంగా ఈ ప్రాంతం అనేది జైసల్మేర్, బికనీర్, జోధ్పూర్ వంటి ముఖ్యమైన పట్టణాలు ఎదిగాయి. ఈ విధంగా శతాబ్దాలకు పైబడి వివిధ మతాలకు చెందిన ప్రజలు, బోహారా ముస్లింలు, సున్నీ ముస్లింలు, షియా ముస్లింలు, జైనులు, శైవులు, వైష్ణవులు, సిక్కులు ఇక్కడి పట్టణాలు, గ్రామాల్లో స్థిరపడ్డారు. ఇంకోవైపు అనేక మంది మార్వాడి వర్తకులు ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ స్థిరపడుతున్నారు. ఉపఖండంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎందరో రాజులు ఈ ప్రాంతాల్లో రాజ్యాలను స్థాపించారు. వర్షపు నీటిని నిల్వ చేయడం, ఎడారి నేలను సాగు చేయడం వంటి క్లిష్టమైన పద్ధతులను ఇక్కడి ప్రజలు అందరూ అభివృద్ధి చేశారు. తద్వారా థార్ ఎడారిని ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ఎడారిగా మారింది. ఇక్కడి ప్రజలు ఒకప్పుడు సజ్జ రొట్టెలను పెసరపప్పు లేదా మినపప్పుతో తినేవారు. సంగ్రి చెట్లు, ముళ్ళ పొదలకు కాసే కూరగాయలను కూడా తినేవారు. వీటిని ఎండబెట్టుకొని నిల్వ చేసుకొని ఈ సంవత్సరం అంతా ఏడాది పొడవునా తినేవారు. కానీ ఇప్పుడు మనకు ఇక్కడ ఇడ్లీ సాంబార్ నుంచి పిజ్జా వరకు, ఐస్ క్రీమ్లు ఇట్లా అన్నీ లభిస్తున్నాయి. అన్ని రకాల ఆహార పదార్థాలు దొరుకుతున్నాయి. ఈ ప్రాంతం పశువులకు బాగా పాలిస్తాయి. వీటితో పసందైన మిఠాయిలు చేస్తారు. థార్ ఎడారిలోని బికనీర్ నగరం మిఠాయిలు మరియు చిరుతిళ్లకు ప్రసిద్ధి. థార్కు వచ్చిన ప్రజలంతా కొత్త హస్తకళను, కొత్త కట్టలను, రకరకాల ఆహార పదార్థాల వెంట పట్టుకొని వచ్చారు. థార్ ఎడారి వైవిధ్యాన్ని చూసి ఆనందించడానికి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వేలాది యాత్రికులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. ఇది థార్ డిజర్ట్.
information. Next, Sikkim. Sikkim is a small state situated in the eastern parts of the Himalayas mountains. Kanchenjunga, one of the highest peaks of the Himalayas, is in the Sikkim. It remains cold throughout the year and the place is covered with snow in winter. It also rains heavily in monsoon and many rivers flow through the valleys. Sikkim is situated on the boundary between India, Nepal, Bhutan and Tibet. Tibet China only. That is why people from all these areas have settled down there. Some are Nepalese, some are Tibetanites and some Bhutanese. As many as 11 languages are spoken by the people of Sikkim, they have a close relationship with the Tibetan Lamas who brought Buddhism to this area. They also established many beautiful monasteries in Sikkim. సిక్కిం హిమాలయాల తూర్పు ప్రాంతంలో ఉన్న సిక్కిం చిన్న రాష్ట్రం. హిమాలయాల్లో ఎత్తైన శిఖరాల్లో ఒకటైన కాంచనజంగా సిక్కింలోనే ఉంది. ఈ ప్రాంతం సంవత్సరం పొడవునా చల్లగాను, శీతాకాలంలో మంచుతోనూ కప్పి ఉంటుంది. వర్షాకాలంలో అధిక వర్షపాతం ఉంటుంది. లోయల గుండా అనేక నదులు ప్రవహిస్తాయి. భారతదేశంలో నేపాల్, భూటాన్, టిబెటన్ల సరిహద్దు ప్రాంతంలో సిక్కిం రాష్ట్రం ఉంది. అందువల్ల ఇక్కడ ప్రదేశాలను ప్రజలు స్థిరపడ్డారు. అందులో కొందరు నేపాలీలు, మరికొందరు టిబెటన్లు, మరికొందరు భూటానీలు ఉన్నారు. సిక్కింలో ప్రజలు 11 భాషలు మాట్లాడతారు. బౌద్ధ మతాన్ని తెచ్చిన టిబెటన్ లామాలతో వీళ్ళకు అత్యంత సన్నిహితత్వం ఉంది. సిక్కింలో వీళ్ళు చాలా సుందరమైన మఠాలను నిర్మించారు. కాంచనజంగా ఇమేజ్ చూడండి. 1975వ సంవత్సరం వరకు సిక్కిం స్వతంత్ర రాజ్యంగా చోగ్యాల్ రాజులు ఏలుబడిలో ఉండేది. సిక్కిం వాజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ till 1975 ruled by the kings called Chogyals. That year Sikkim became a part of India and a democratic government of established. Both Thar and Sikkim are in India. Thar is the desert region where area Sikkim is in the Himalayas. The influence of diversity cultures is not merely a thing of the past. Our present lives are about moving from places to place for work. With each move, our cultural traditions and way of life have slowly become part of the new places we are in. Similarly, in our neighborhood, we live among people from several different communities. Our daily lives are about the ways in which we do things together, and customs and traditions become part of our life process. 1975 సంవత్సరం వరకు కూడా సిక్కిం అనే స్వతంత్ర రాజ్యాంగానే చోగ్యాల్ రాజులు దాన్ని పరిపాలించారు. ఆ సంవత్సరంలోనే భారతదేశంలో సిక్కిం ఒక రాష్ట్రంగా ప్రజాస్వామిక ప్రభుత్వంలో కలిసిపోయింది. తార్ సిక్కింలు రెండు భారతదేశంలోనే ఉన్నాయి. తార్ అనేది ఎడారి ప్రాంతాన్ని కలిగి ఉంది. సిక్కిం అనేది హిమాలయ పర్వత శ్రేణిలో ఉంది. భిన్నమైన సంస్కృతుల ప్రభావం కేవలం గతానికి సంబంధించిందే కాదు, మనం ప్రస్తుత కాలంలో కూడా ఉపాధి కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తుంటాం. మనతో పాటు మన ఆచార వ్యవహారాలను తీసుకెళ్తుంటాం. కాలక్రమంలో కొత్త ప్రదేశంలో మన జీవన విధానం అనేది ఒక భాగం అవుతుంది. అదేవిధంగా ఇతర ప్రాంతాల ప్రజలతో కలిసి మనం నివసిస్తుంటాం. మనందరం కలిసి చేసే పనులు మన రోజువారీ జీవన విధానాలు అవుతుంటాయి. ఆచారాలు, సంప్రదాయాలు జీవన ప్రక్రియలోనే ఒక భాగం అవుతుంటాయి. నెక్స్ట్ పాండిచ్చేరి. Pondicherry is an tiny state in the southeastern coast of India. Pondicherry attracted a number of European trading companies like the Dutch, Portuguese, English and the French. They established trading posts and also small colonies of their people. Over a period of time, the French acquired control over the places and held it till 1954, when the people Pondicherry voted to join the Indian Union. Pondicherry thus has a large number of French-speaking people besides Tamils and others. During the freedom movement in India against the British, Pondicherry offered refuge to many freedom fighters like Subramanya Bharati, the great nationalist poet of Tamil Nadu, and Aurobindo Ghosh, who was initially a revolutionary nationalist from Bengal and eventually became an important spiritual master of modern India. A large number of
devotees from all over India some to settle down here. Aurobindo Ghosh and his French disciple, the mother, established Aurobindo Ashram. Subsequently, an international village named as Auroville was established. Auroville was established with the backing of the United Nations to spread the message of peace and global cooperation. Pondicherry, those offer an example of place where not only diversity cultures of India merged, but also where people of the whole world come together to celebrate oneness of humanity. Auroville Matri Mandir. పాండిచ్చేరి భారతదేశం యొక్క ఆగ్నేయ తీరంలో గల చిన్న రాష్ట్రం. పాండిచ్చేరి అనేక యూరోపియన్ వ్యాపార సంస్థలను, డచ్, పోర్చుగీస్, ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ వారిని ఆకర్షించింది. వారు వర్తకపు కేంద్రాలను మరియు చిన్న చిన్న కాలనీలను ఇక్కడ స్థాపించారు. కాలక్రమంలో 1954 వరకు పాండిచ్చేరి ప్రజలు ఇండియన్ యూనియన్లో చేరడానికి ఓటు వేయడంతో ఫ్రెంచ్ వారు పాండిచ్చేరిని తమ అధికారం నుంచి వదులుకున్నారు. పాండిచ్చేరి తమిళనాడుతో పాటు చాలా మంది ఫ్రెంచ్ మాట్లాడేవారు మరియు ఇతరులు ఉన్నారు పాండిచ్చేరిలో. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం నడుస్తున్న సమయంలో తమిళనాడుకు చెందిన గొప్ప జాతీయవాద కవి అయిన సుబ్రహ్మణ్య భారతికి మరియు మొదట్లో బెంగాల్ నుండి విప్లవ జాతీయవాదిగా పనిచేసి తదనంతరం ఆధునిక భారతదేశం యొక్క ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక ఋషిగా అవతరించిన అరవింద ఘోష్లకు పాండిచ్చేరి అనేది ఆశ్రయం ఇచ్చింది. అందువల్ల భారతదేశం అంతటి నుండి పెద్ద సంఖ్యలో భక్తులు అనేది ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. అరవింద్ ఘోష్ మరియు అతని ఫ్రెంచ్ శిష్యురాలు అయిన అమ్మ అరవింద ఆశ్రమాన్ని స్థాపించారు. శాంతి మరియు ప్రపంచ సహకారం అనే సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఐక్యరాజ్య సమితి యొక్క మద్దతుతో ఆరోవిల్లే అనే అంతర్జాతీయ గ్రామం స్థాపించబడింది. భారతదేశంలో విభిన్న సంస్కృతులు కలిసిపోవడం మాత్రమే కాదు, మానవ జాతి ఏకత్వాన్ని వేడుక చేసుకునేందుకు మొత్తం ప్రపంచంలోని ప్రజలు కలిసి ఉంటారు అనడానికి పాండిచ్చేరి అనేది ఉదాహరణగా ఉంది. ఇది ఆరోవిల్లే మైత్రి మందిర్. నెక్స్ట్, భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఆఫ్ డైవర్సిటీ. ఓవర్ ద పాస్ట్ సెంచరీస్ ఇండియా ఎమర్జెడ్ యాజ్ కంట్రీ విత్ షేర్డ్ కల్చరల్స్, రిలీజియన్స్, పొలిటికల్ సిస్టమ్స్ ఎక్సెట్రా అలాంగ్ విత్ ద డైవర్సిటీ. గత అనేక శతాబ్దాల నుండి వైవిధ్యం ఉన్నప్పటికీ తమ సంస్కృతులు, మతాలు, రాజకీయ వ్యవస్థల కలయికతో భారతదేశం అనేది ఒక దేశంగా ఆవిర్భవించింది. The history of diversity and integration helped Indian people to come together as a nation to fight the British rule. This common struggle is called as national movement. Don't forget the dates of blood, O friend. In the must of your happiness, remember to shed tear of for us. The hunter has torn away every single flower to plant a flower in the desert garden, dear friend. Having fallen to bullets, we slept in Jallianwala Bagh. Do light a lamp on this long grave, O friend. The blood of Hindus and Muslims flows together today. Do soak your robe in this river of blood, dear friend. Some wrote jails where others lie in their graves. Do shed a few tears of them, O friend. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్. వైవిధ్యం సమ్మిళితం యొక్క చరిత్ర భారతీయులను ఒక జాతిగా మనల్ని ఏకం చేసి బ్రిటిష్ పాలనలో పోరాడడానికి సహాయపడుతుంది. ఈ సామూహిక పోరాటమే జాతీయోద్యమం. జాతీయోద్యమం టైంలో అందరూ కలిసి స్వాతంత్రం కోసం పోరాటం చేసారు. అప్పుడు జిలియన్వాలా జరిగినప్పుడు రాసిన ఒక కవిత్వ, ఒక పాట అనుకోండి. రక్తపేటు ప్రవహించిన రోజు మర్చిపోవద్దు స్నేహితుడా, మీ సంతోషాల మధ్య మమ్మల్ని తలుచుకొని ఒక కన్నీటి చుక్క రాల్చండి. వేటగాడు ప్రతి పూరేకు రాల్చేశాడు, ఎడారి తోటలో ఒక పూల మొక్కను నాటు. ఓ స్నేహితుడా, తూటాలకు రాలినా మేము జలియన్వాలా బాగ్లో నిద్రిస్తున్నాం. ఈ ఒంటరి సమాధిపై ఒక దీపం వెలిగించు ఓ స్నేహితుడా. హిందువులు, ముస్లింల రక్తం ఈ రోజు కలిసి ప్రవహిస్తుంది. నీ బట్టలు నీ రక్తపేటులో ముంచు ఓ ప్రియ స్నేహితుడా. కొందరు జైలులో మగ్గుతున్నారు, కొందరు సమాధుల్లో నిద్రిస్తున్నారు. వాళ్ళ కోసం కన్నీళ్లు కార్చు ఓ స్నేహితుడా అని ఒక కవిత. భారత ప్రజానాయక మండలి అప్పుడు అందరు ఈ పాట పాడారు. దిస్ సాంగ్ వాస్ సాంగ్ ఆఫ్టర్ ద జలియన్వాలా బాగ్ massacre in Amritsar, in which British general opened fire on large group of the unarmed
peaceful people killing many and wounding even more men and women, Hindus, Sikhs, and Muslims, rich and poor had gathered to protest against the massacre of the British. This song was composed and sung to honor the memory of those brave people. Songside symbols that emerged during the freedom struggle serve as a constant reminder of our country's rich tradition of respect for diversity. Do you know the story of the Indian flag? It was used as a symbol for protest against the British by people everywhere. In his book, The Diversity of India, Jawaharlal Nehru says that Indian unity is not something imposed from outside, but rather it was something deeper and within its fold. The widespread tolerance of belief and custom was participated and every variety acknowledged and even encouraged. It was Nehru who coined the phrase unity in diversity to describe the country. జలియన్ వాలాబాగ్ దారుణ మరణకాండ తర్వాత ఈ పాటలు అందరూ పాడసాగారు. అమృత్సర్లో ఎటువంటి ఆయుధాలు లేకుండా ప్రశాంతంగా సమావేశమైన ప్రజలపైన కాల్పులు జరపాలని బ్రిటిష్ జనరల్ ఆదేశాలు జారీ చేయటంతో ఎంతోమంది చనిపోయారు. ఇంకా ఎంతోమంది గాయపడ్డారు. బ్రిటిష్ దమనకాండ, హత్యకాండ, అణచివేత పట్ల తమ నిరసన తెలియజేయడానికి స్త్రీలు, పురుషులు, హిందువులు, సిక్కులు, ముస్లింలు, ధనికులు, పేదలు అందరూ సమావేశమయ్యారు. ఈ సాహసికులకు గౌరవ సూచకంగా అనేది ఈ పాట రాశారు మరియు పాడుతున్నారు. వైవిధ్యతను గౌరవించే మన దేశం ఘన సాంప్రదాయాన్ని స్వాతంత్ర పోరాటంలో తయారైన పాటలు సంకేతాలని తెలియజేస్తాయి. జాతీయ జెండా గురించి కథ కూడా మీకు తెలుసా? బ్రిటిష్ వ్యతిరేకంగా నిరసన సంగీతంగా దానిని ప్రజలు దేశం అంతటా ఉపయోగించారు. జవహర్లాల్ నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా అన్న తన పుస్తకంలో భారత ప్రజలు ఐక్యత బయట నుంచి నేర్చుకుంది కాదు, అది చాలా లోతైంది. విభిన్న ఆచారాలు, నమ్మకాల పట్ల విస్తృత సహనాన్ని కనబరిచింది. అన్ని వైవిధ్యాలు గుర్తించడమే కాకుండా ప్రోత్సహించింది. మన దేశం గురించి చెప్పటానికి భిన్నత్వంలో ఏకత్వం అన్న దాన్ని కూడా నెహ్రూ రూపొందించారు. ఇంకా భారతదేశ ఐక్యతను చాటి చెప్పే మరొకటి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జాతీయ గీతం జనగణమన కూడా మన భారతదేశ ఐక్యతను చాటి చెప్తుంది. ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. ఇది లెసన్ మీకు అర్థమవుతుందా? ఒకసారి నాకు కామెంట్